ఆధారం చేసుకొని దేవుని యందు ఆసక్తి కలిగి ఉండుట అనేటువంటి అంశాన్ని మీ ముందర ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. చాలా మంది జీవితాలలో చాలా విషయాలలో ఆసక్తి ఉంటుంది. కొంతమందికి డబ్బు మీద ఆసక్తి ఉంటుంది, మరికొంతమందికి పొలాల మీద ఆసక్తి ఉంటుంది, మరికొంతమందికి ఉద్యోగాల మీద ఆసక్తి కలిగి ఉంటుంది. బయట సంబంధమైనటువంటి లోకానికి సంబంధమైనటువంటి ఆసక్తి చాలా ఉన్నాయి. కానీ పౌలు ఒక సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని మనము చదివితే, మీరు మమ్ములు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమైన నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. అంటే ఉన్నటువంటి సంఘము పాత రోజులలో బాగా చేసింది. అంటే చాలా దేవుని మీద దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యం వింటూ చాలా బాగున్నారు. కానీ రానురాను దినాలలో ఏమేమి అని అంటే ఆ ప్రార్థన జీవితంలో వారి జీవితంలో తగ్గిపోయింది. దేవుని మందిరానికి వాళ్ళు రావటం లేదు, దేవునికి వాళ్ళు ప్రార్థన చేయటం లేదు. అందుకే పౌలు అంటా ఉన్నారు, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను కదా. వాళ్ళు ఇది వరకు అంటే ఇప్పుడు లేరు. పౌలు అంటా ఉన్నాడు, అయ్యా ఇన్ని రోజులు లేరు కాబట్టి కనీసం ఇప్పుడు నుంచైనా మీరు ఆసక్తి అనేది తుదమట్టుకు కనపరచవలనని నేను అపేక్షించుచున్నాను. మనము ఉన్నటువంటి ఆసక్తి దేవుడి పట్ల, దేవుడి మందిరం పట్ల, దేవునికి ప్రార్థన చేసేటి ఆసక్తి పట్ల తుదమట్టుకు మనము కనపరచాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైన వారులారా, మరి ఉదయకాల సమయంలో 3 ప్రశ్నలు వేసుకుందాం. ఒకటి, దేని యందు మనము ఆసక్తి కలిగి ఉండకూడదు. రెండవది, దేని యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? 3 ప్రశ్నలమ్మా. ఒకటి, దేని యందు మనం ఆసక్తి ఉండకూడదు. రెండవది, దేని యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మన జీవితాలలో జరిగేటువంటి ఆశీర్వాదము ఏంటి? 3 ప్రశ్నలు. వాటిలో మనము దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటారు. ఒకటిగా మనం దేని యందు ఆసక్తి ఉండకూడదు అని అంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువును. చాలు. నువ్వు మేలుకొని ఇండిన ఆహారం తిని తృప్తి పొందుదువు కదా. సొలొమోను ఏమంటా ఉన్నారమ్మా,
లేమికి భయపడి నిద్రలో ఆసక్తిని విడుము కదా. చాలా మందికి నిద్ర అంటే చాలా ఇష్టం. ఏమా నిద్ర అంటే చాలా మందికి ఇష్టం. నిద్రపోవాలి తప్పలేదు. నిద్ర ఎంత పోవాలో అంత పోతే ఆరోగ్యానికి చాలా మంచిది. దాని పరిమితి మనం ఉంచామనుకోండి, దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. కొంతమంది నిద్రపోతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఎప్పుడు వండుకున్నామండి వాళ్ళకి ఏమొస్తూ ఉంటుంది, నిద్రపోతూనే ఉంటారు కదా. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఉద్యోగులకు ఒక సమయం ఉంటుంది. వాళ్ళు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగము చేయాలి. పనులకు వెళ్ళే వాళ్ళకి కూడా ఒక సమయం ఉంటుంది. వాళ్ళు కూడా 9కో 10కు వెళ్ళాలి, సాయంత్రం 5 దాకా పని చేయాలి. అదే రీతిగా నిద్రకు కూడా కొంత సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. చాలా మంది ఏమంటారు అని అంటే, 0 నుండి అంటే పుట్టినటువంటి బిడ్డ నుంచి 3 సంవత్సరాల వరకు కనీసం 18 గంటలు వాళ్ళు నిద్రపోవాలంటారు. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా, బలంగా, శక్తివంతంగా వాళ్ళు తయారవుతారు. 4 నుంచి 15, 16 ఏళ్ళ సంవత్సరాలు ఉన్నటువంటి వారు 9 నుంచి 10 గంటలు నిద్రపోతే చాలు. అతిగా నిద్రపోకూడదు. 17 నుంచి 50-55 వరకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అది కరెక్ట్గా దేవుడు మనకు చెప్పినటువంటి మాట. అంటే 7 గంటలు నిద్రపోవాలి ప్రతి మానవుడు, లేదా 6 గంటలు నిద్రపోవాలి. ఇంతకుముందు మన చేతిలో సెల్ ఫోన్లు ఉండేవి కావు. అన్నం తిని పడుకోగానే నిద్ర వచ్చేది. ఇప్పుడు ఇంట్లో నలుగురు చేతులు ఏమిటా ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఎవరైనా అన్నం తిని సెల్ ఫోన్లు చూడకుండా పడుకుంటామా? లేదు. కంపల్సరీ వాట్సాప్ చూడాల్సిందే, యూట్యూబ్ చూడాల్సిందే. రేపు ఏమో పుట్టినరోజులు ఉంటే వాడు ఈ రోజే వాట్సాప్ పెడతారు, స్టేటస్లు పెడతారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మ ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ, మీ నాన్న ఎప్పుడు పుట్టాడో నీకు తెలియదు కానీ, ఎవరో పుట్టితే వాడికి బర్త్డే మెసేజ్లు పెడతా ఉన్నారు. లవ్ సింబల్ పెట్టి, కేకులు పెట్టి, ఫ్లవర్స్ పెట్టి ఎవరో పెడతా ఉంటారు. కానీ మీ అమ్మ ఎవరైనా పుట్టిందా అంటే తెలియదు బాబు అంటారు కదా. అంటే మానవుడు నిద్రపోవలసినటువంటి సమయంలో నిద్రపోవడంలా. అందుకే చెంచులోకి వచ్చి నిద్రపోతా ఉంటారు అయ్యగారు, అమ్మగారు. ఎక్కడ నిద్రపోవాలా? ఇంట్లో నిద్రపోవాలా. రాత్రల్లా నువ్వు ఇంట్లో నిద్రపోతే ఉదయం అంతా నువ్వు మందిరంలో కూర్చుంటే ఏ నిద్ర నీకు రాదు. రాత్రల్లా సినిమాలు చూస్తారు, రాత్రల్లా సీరియల్ చూస్తారు. ఉదయం చర్చిలో కూర్చున్న ఓన్లీ తూగుతూనే ఉంటారు భయం పెట్టిన వాళ్ళకి. ఏమో నిద్ర ఇంట్లో పోవాలి, మందిరంలో దేవుని యొక్క వాక్యము వినాలి. నిద్రపోవలసినటువంటి సమయంలో నిద్రపోక, నిద్రపోని సమయంలో నిద్రపోవడం ద్వారా కొన్ని నష్టాలు వస్తాయి. ఏంటి ఆ నష్టాలు? దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని మాటలు నేర్చుకుంటే, మొట్టమొదటిగా సమూయేలు 1వ గ్రంథము 26వ అధ్యాయము. సమూయేలు 1వ గ్రంథము 26వ అధ్యాయము 7వ
వచనాన్ని చదువుకుందాం. దావీదును అభిషేకమును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తలో పండుకొని నిద్ర పోవచ్చుండెను. అతని ఈటే అతని తలకడ దగ్గర నేలను నాటి ఉండరు. అబ్నేరు జనులను అతని చుట్టూ పండుకొని ఉండేది. ఇక్కడ ఒక ఆయన నిద్రపోతా ఉన్నారు. ఎవరమ్మా ఆయన? సౌలు నిద్రపోతా ఉన్నారు. నిద్రపోవడంలో తప్పేంటి కదా? నిద్రపోవడంలో తప్పేంటి అంటే ఎక్కడ నిద్రపోతా ఉన్నాడు, ఏ సమయంలో నిద్రపోతా ఉన్నాడు అని అంటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ప్రజలందరూ కూడా దావీదును హెచ్చించారు. సౌలు దావీదును చంపాలి అని ఆ రోజు తీర్మానం తీసుకున్నారు. దావీదు ఎక్కడ కనబడినా అక్కడ చంపాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ దావీదు సౌలు నుంచి తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. తిరుగుతా ఉంటే ఒక వార్త వినబడింది సౌలుకు, అయ్యా దావీదు హకిలా మన్యంలో ఉన్నాడు, ఇప్పుడే వెళితే దావీదును చంపొచ్చు అని ఒక వర్తమానము సౌలుకు చేరింది. మా పిల్లలు బయట తిరుగుతా ఉన్నారు, కొత్త నేర్చుకుంటా ఉన్నారు. దెబ్బగారు పిల్లలు దెబ్బగా ప్రియమైన వారి ద్వారా దావీదు హకల్యా మన్యంలో ఉన్నారు అనే విషయంలో సౌలుకు వినిపించి సౌలు ఏం చేశాడు అంటే ఒక ఈటను పట్టుకున్నాడు. ఒక బలమైనటువంటి ఈటను పట్టుకొని 300 మందిని సైనికులను పిలిచి దావీదును చంపడానికి బయలుదేరాడు. బయలుదేరి ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు దావీదు ఉన్నటువంటి స్థలంలో దావీదు లేడు. ఇప్పుడు సౌలు ఏం చేయాలా? ఇప్పుడు దావీదును చంపడానికి వచ్చాడు సౌలు. దావీదు కనపడకపోతే ఏం చేయాలా? సౌలు ఎక్కడ ఉన్నాడో వెతకాలి కదా. ఎక్కడ ఉన్నాడో వెతికి అక్కడ చంపాల దావీదు. సౌలు అవన్నిటినీ పక్కన పెట్టి దావీదు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతూ తల కింద తల పక్కన ఈటను పెట్టుకున్నాడు, కత్తిని పెట్టుకున్నాడు. కొంతసేపటికి దావీదు ఆ స్థలంలోనికి వచ్చాడు. స్థలంలోనికి రాగానే సౌలు నిద్రపోతా ఉన్నాడు. దావీదు పక్కన ఉన్నటువంటి అభిషేక్ అనేటువంటి ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, దావీదు మనకు మంచి ఛాన్స్ దొరికింది. సౌలు మనకాడికే వచ్చాడు. సౌలు నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు సౌలును మనము చంపేస్తే ఇంకా నీకు తిరుగు అనేది ఉండదు. దావీదు సౌలు చంపేశావు అంటా ఉంటే సౌలు అంటా ఉన్నాడు, దావీదు అంటా ఉన్నాడు, అయినా మనం సౌలు మీదికి వెళ్ళటము దేవునికి ఇష్టము లేదు. సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. మనము ఆయన చంపితే ఆయన మీద ఉన్నటువంటి దోషము మనకు మన పిల్లలకు వస్తుంది. కాబట్టి మనము వచ్చాము, సౌలు చూచాము అని సౌలు తెలుసుకోవాలి అంటే పక్కన ఈటలు ఉంది కదా, ఆ ఈటను దావీదు పట్టుకొని పోతారు. కొంతసేపటికి సౌలు లేస్తాడు. లేచి ఆ తల్లిని చూసినప్పుడు ఎక్కడ కత్తి కనిపించదు, ఎక్కడ బల్లం కనిపించదు కదా. అప్పుడు తెలుసుకుంటాడు, దావీదు నన్ను చూశాడు కానీ నన్ను చంపగా. సౌలు ఎవరిని చంపాలి అని ఆ ఈటను పట్టుకొని వచ్చాడు. నిద్రపోవడం ద్వారా
సౌలు తెచ్చుకున్నటువంటి ఆయుధాన్ని సౌలు పోగొట్టుకున్నాడు కదా. ఏం పోగొట్టుకున్నాడు? ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. ప్రేమల వారి ద్వారా మనము కూడా చర్చిలోకి వస్తా ఉన్నాం. మనము సాతానుతో యుద్ధం చేయాలి. సాతాను ఎక్కడ ఉన్నాడు? మన పక్కనే ఉంటాడు. వారు పిల్లల పక్కనే ఉంటారు. నువ్వు వాక్యం చెప్తా ఉంటే ఆ పిల్లలు నువ్వు గెలుపుతా ఉంటారు. నువ్వేం చేస్తావు అని అంటే దేవుని మాట వినకుండా ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటావు. నువ్వు మందిరంలో కూర్చున్నా కూడా ఎవరి మాట వింటా ఉన్నావు? ఎవరి మాట వింటా ఉన్నావు? సాతాను గారి మాట వింటా ఉన్నా. వాడిని నువ్వు జయించాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి అని అంటే దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటి అని అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధం దేవుడు ఇచ్చాడు. ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధము నీలో ఉన్నంత వరకు వాడు నీ మీద దాడి చేయడు. నువ్వు మందిరంలోకి వచ్చి నిద్రపోవడం ద్వారా సౌలు ఏ రీతిగా అయితే ఆయుధాన్ని పోగొట్టుకున్నాడో నీవు కూడా ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని నువ్వు కూడా పోగొట్టుకున్నావు. ఒకసారి నీలో ఉన్నటువంటి ప్రార్థన అనేటువంటి ఆయుధం ఒకసారి పోయిందనుకోండి, సాతాను నీ జీవితాన్ని చెల్లాచెదురు చేస్తాడు. జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. సౌలు నిద్రపోయి ఏం పోగొట్టుకున్నాడమ్మా? ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు నేను మందిరంలో కూర్చొని నిద్రపోయి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనము పోగొట్టుకోకుండా ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పెట్టుకొని సాతాన్ని జయించి మరి దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. న్యాయాధిపతులు 19, 16, 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాడు. అప్పుడు అతనిలో నుండి బలము తొలగి పోయెను కదా. ఎవరి గురించి రాయబడిందండి కదా? సంసోను ఎక్కడ కూర్చున్నాడంట? సంసోను దెలీలా అనేటువంటి ఒక వేశ్య తొడ మీద కూర్చున్నాడు. తొడ మీద కూర్చొని ఏం చేస్తా ఉన్నాడంట? సంసోను నిద్రపోతా ఉన్నారంట. చూడండి, దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుని పిల్లలు దేవుని సన్నిధానంలో ఉండకుండా పాపపు స్థితిలో ఈరోజు చాలా మంది కూర్చుంటా ఉన్నారు. పాపపు స్థితిలో చాలా మంది నిద్రపోతా ఉన్నారు. ప్రేమ దేవుని పిల్లలారా, అప్పటికే సంసోను 2 సార్లు హెచ్చరించబడ్డాడు దెలీలా ద్వారా. కానీ ఆ హెచ్చరికలు సంసోను యొక్క ఆలోచనలోనికి వెళ్ళగా పూర్తిగా దెలీలాను సంసోను నమ్మేశాడు. దెలీలా కనుక్కుంది. ఏంటి కనుక్కుంది అంటే అతని బలం అతని వెంట్రుకల్లో ఉంది అనే విషయం తెలుసుకుని ఏం చేసిందంట? అతని తొడ మీద పడుకోబెట్టి సంసోను నిద్రపోయిన తర్వాత ఒక పనివాడు వచ్చి 7 జడలను, ఎన్ని జడలమ్మా? 7 జడలంట. ఏమో ఆడవాళ్ళకు 2 జడలు వచ్చి అల్లాడుతూ ఉంటారు కదా. వాయమ్మ ఎన్ని రకాల జడలు వేసుకుంటారు. ఎందుకమ్మా మందిరానికి ఆలస్యం వచ్చావుంట? తలస్నానం చేసి రావద్దా బాబు? మీకేం ఎన్నికలు ఉండవు, ఏముండవు, మాకు అన్ని ఎన్నికలే ఉన్నాయంట. అలా 2 కొప్పులు కట్టుకోవడానికి కూడా చాలా సార్లు మనం అల్లాడిపోతా ఉంటాము కదా.
మరి సంసోను 7 జడలు ఉన్నాడంట, 7 జడలు కలిగి ఉన్నాడంట ఏమా కదా. దేవుడు అతని బలాన్ని దేంట్లో పెట్టాడు, వెంట్రుకలలో పెట్టాడు కదా. 7 జడల వెంట్రుకలు ఉన్నాయి అని అంటే సంసోను దగ్గర ఎంత బలం ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఏదండి, 1000 నక్కలను ఒక్కసారి తీసుకుని వచ్చి 1000 నక్కలకు ఒకేసారి మంట పెట్టేశారు. 1000 నక్కల కంటే చిన్న విషయం కాదు కదా. అవన్నీ కూడా ఒకేసారి రావాలి, అవన్నీ కూడా తోటలన్నీ కూడా ఒకే చోటికి రావాలి. దేవుడు సంసోనుకు అంత బలాన్ని ఇస్తే సంసోను ఏం చేస్తా ఉన్నాడంట, దెలీలా తొడ మీద నిద్రపోతా ఉన్నాడంట. నిద్రపోతా ఉంటే ఆ దెలీలా ఏం చేసింది, వేరే వాడు పట్టుకొని వచ్చి ఆ జడలను కత్తిరించగానే ఏమైపోయింది అని అంటే అప్పుడు అతనిలో నుండి బలము తొలగి పోయేది. అప్పుడు దాకా బలం ఉంది. ఎప్పుడైతే ఆ ఎంట్రుకలు కత్తిరించబడ్డాయో అతనిలో నుంచి ఆ బలము తొలగి పోయేను. మందిరంలో నువ్వు నిద్రపోతే దేవుడు కొన్ని ఆశీర్వాదాలు నీకు ఇచ్చింటాడు, కొన్ని తలాంతులు దేవుడు నీకు ఇచ్చింటాడు, కొన్ని దీవులను దేవుడు నీకు ఇచ్చింటాడు. దేవుని మందిరంలో నువ్వు నిద్రపోవడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమైపోతాయి, పక్కకు వెళ్ళిపోతాయి. సంసోను బలము పోయినట్టుగా సంసోను తెలిసిందా, తెలదా? నీలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నువ్వు నిద్రపోవడం ద్వారా నీలో నుంచి పోయినటువంటి విషయం నీకు కూడా తెలియదు. అందుకే 2 కళ్ళు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని వినాల. గోడల కానుకొని ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోవడానికి మందిరాలు అవసరంలా. నువ్వు ఇంట్లో ఉండి పంపుగా నిద్రపోయినా నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. అనవసరంగా మందిరంలోకి వచ్చి నిద్రపోయి ఉండే ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకోవాలా కదా. నిద్రపోయే వాళ్ళకి మందిరాలు అవసరముగా. ప్రియమైన వారి ద్వారా సొలొమోనంతా ఉన్నాడు, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. మనం దేని యందు ఆసక్తి ఉండకూడదట, నిద్ర యందు మనం ఆసక్తి ఉండకూడదు. ఎందుకమ్మా? సౌలు ఏం పోగొట్టుకున్నాడు, ఆయుధాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను ఏం పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు. మనం కూడా ఆ స్థితిలో ఉండకూడదు. మరి మనం వేటిలో ఆసక్తి కలిగి ఉండాలా? వేటిలో ఆసక్తి కలిగి ఉండాలా? చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏమా, దేంట్లో ఉన్నాడా మన ఆసక్తి? దేంట్లో ఉన్నాడా మన ఆసక్తి? ఆసక్తిగా ప్రార్థన చేస్తా ఉన్నామా నిజంగా మనం? ఏమా, ఏదో చేయాలంటే చేస్తా ఉన్నాము కదా. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటారో మనం. ఏమా, ఒక పెళ్లికి వెళ్ళటానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటాయో. మ్యాచింగ్ చీర కావాలా, మ్యాచింగ్ గాజులు కావాలా, మెల్ల గొలుసు కావాలా, మా ఊరికి షూ కావాలా, తక్కువ కావాలా, అన్ని కావాలా. చర్చికి వచ్చే మాత్రం చిప్పుకొని పట్టలు వేసుకుని వస్తారు. బయట ఫంక్షన్లకు మనం ఎంత ఆసక్తిగా, ఎంత రెడీగా వెయ్యి మనం వెళ్తామో దేవుని మందిరానికి కూడా అంత ఆసక్తిగా మనం లోపలికి రావాలి. ఆసక్తిగా మనం దేవుడికి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకు? సంఘమంతా కూడా తప్పకుండా సేవకుల కొరకు, యాజకుల కొరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి.
నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమి జరుగుతుంది అని అంటే, పేతురు చెరసాలలో ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉంటే సంఘమంతా ఏం చేస్తా ఉంది? అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేస్తావు. అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వెళ్ళి పేతురుకు ఉన్నటువంటి సంఖ్యలను ఊడబెరికారంట. పేతురు దేంతో బంధించబడ్డాడు? సంఖ్యలతో బంధించబడ్డాడు. సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వెళ్ళి పేతురుకు ఉన్నటువంటి సంఖ్యలను తీసి వేశారు కదా. మన క్రైస్తవ జీవితంలో మనం కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబాలు ఏ సాతాను చేత అయితే బంధించబడ్డాయో వాటిలో నుండి దేవుడు తప్పకుండా మీకు విడుదల దేవుడు ఇస్తాడు. అటువంటి విడుదల మనం సంపాదించుకోవాలి అని అంటే మన ప్రార్థనలో ఏముండాలా? ఆసక్తి ఉండాలా. దేంట్లో మనం ఆసక్తి ఉండకూడదు? నిద్ర యందు మనం ఆసక్తి ఉండకూడదు. ప్రార్థన యందు ఆసక్తి ఉంటే ఏమి జరుగుతుంది అని అంటే, పేతురును విడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను సాతాను బంధకంలో నుంచి దేవుడు విడిపిస్తాడు. అలాగా విడిపించబడి ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని యందు ఆసక్తిగా ఉండి మరి రాబోయేటువంటి రోజులలో మరి దేవుని యొక్క రాకడ కొరకై మనమందరం కనిపెట్టుకొని ఈ లోకంలో ఉండాలి అని ప్రభు పేట మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు అనుగ్రహించును గాక. ఆమేన్.